नंद के आनंद भय जय कन्हैया लाल के। नंद के आनंद भय जय कन्हैया लाल के। जय कन्हैया लाल के। जय कन्हैया लाल के। नंद के आनंद भय जय कन्हैया लाल के। हाथी दिया घोड़ा दिया और दिया पाल के। हाथी दिया घोड़ा दिया और दिया पाल के। नंद के आनंद भय जय कन्हैया लाल के। नंद के आनंद भय जय कन्हैया लाल के। जय कन्हैया लाल के। जय कन्हैया लाल के। कृष्ण बलराम जय कृष्ण बलराम। कृष्ण बलराम जय कृष्ण बलराम। जय कृष्ण बलराम जय कृष्ण बलराम। कृष्ण बलराम जय वृंदावन धाम। जय गौरानिताय 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 जय गौरानिताय। नित्य गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल। नित्य गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल। कलियुग धर्म हरिनाम संकीर्तन की युगावतारी गौरंग महाप्रभु की। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया। If he is disturbing, take him inside. थोड़ा उधर जाके बैठेगा। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदामयं ददाति स्वापदात्। सत्यद्वैतम जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण మీ అందరికీ మొదట జన్మాష్టమి శుభాకాంక్షలు. మీరందరూ రోజంతా ఉపవాసం ఉండి ఈ సమయం దాకా అర్ధరాత్రి దాకా జాగరణ ఉండి అలాంటి అలసట అలాంటి రెస్ట్లెస్నెస్ లేకుండా మీరు ఆఖరి భగవంతుడి మహాహారతి
మాట్లాడదామా కొద్దిగా? అడిగారు ప్లీజ్ డోంట్ టాక్. వినేవాళ్ళు కూడా ఇబ్బంది కలుగుతుంది. మాట్లాడుకోవాలంటే కిందకి వెళ్ళండి, బయటకు వెళ్ళండి. మీరు రాత్రి 12 గంటల దాకా మీరు ఇది కొత్తగా వచ్చిన పద్ధతి కాదు. సనాతన గోస్వామి ఆయన హరిభక్తి విలాస్ మన షడ్గోస్వామిలు రూప గోస్వామి, సనాతన గోస్వామి, జీవ గోస్వామి, గోపాల భట్ట గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి, రఘునాథ దాస గోస్వామి, ఈ షడ్గోస్వాములు వాళ్ళు ప్రత్యక్షంగా చైతన్య మహాప్రభు యొక్క ఆదేశంతో చైతన్య మహాప్రభు వాళ్ళకి ఏమని ఆదేశం ఇచ్చాడు? మొదటి మీరు చైతన్య మహాప్రభు ఆయన సాక్షాత్తుగా రాధాకృష్ణులు ఒకరైతే వాళ్ళని చైతన్య మహాప్రభు అంటారు. వాళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళని రాధాకృష్ణులు అంటారు. ఇదంతా కూడా మన మహాభారతంలో, భాగవతంలో, ఉపనిషత్తుల్లో ప్రభుపాద మహారాజు ఆయన ఈ షడ్గోస్వాముల యొక్క అడుగుజాడల్లో వాళ్ళంతా కూడా సంస్కృతంలో రాస్తే, తర్వాత బెంగాలీలో రాస్తే, ప్రభుపాద స్వామి ఆ పుస్తకాలని ఇంగ్లీష్లో రాసి ఆయన ప్రపంచంలో అన్ని భాషల్లో అనువాదం చేయించి, ఇప్పుడు మీకు తెలుసు ఈ మన సనాతన ధర్మం, వైష్ణవ ధర్మం, భాగవత ధర్మం, ఇప్పుడు ఇది హిందువులు, భారతీయులు దీన్ని దాటిపోయింది. దీన్ని ఎవరు కూడా ఆపు చేయలేరు. ఎక్కడెక్కడ ఈ భూమి మీద మనుషులు దేవుణ్ణి తెలుసుకోవాలా అనేటువంటి ఆలోచన వస్తుందో వాళ్ళకి ఈ పుస్తకాలు అందడం, వాళ్ళకి చైతన్య మహాప్రభు గౌడీయ వైష్ణవులు అంటారు. అటువంటి గౌడీయ వైష్ణవుల్ని కలుసుకునేటువంటి అవకాశం కలగడం, తర్వాత ఈ విధంగా కైండ్లీ స్టాప్ టాకింగ్. ఎవరైనా మధ్యలో చూసుకోండి, ఇక్కడ దాకా వస్తాను సార్. కొద్దిసేపు ఒక అరగంట సేపు ఆగిన తర్వాత ఇష్టం వచ్చింది. ప్రతి మనిషికి జన్మ హక్కు, అతనికి అధికారం. ఏ రకంగా పిల్లల్ని తల్లిదండ్రుల నుంచి వేరు చేయడం అన్యాయం, పిల్లలకి తల్లిదండ్రులతో ఉండడం వాళ్ళ యొక్క హక్కు. అదే రకంగా మనందరూ కూడా భగవంతుడితో ఆడుకుంటూ పాడుకుంటూ ఉండేటువంటి హక్కు మనందరిది. వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు అమెరికన్లు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, వాళ్ళు ఏ దేశస్తులైనా కావచ్చు, అందరూ కూడా భగవంతుడిని తెలుసుకునేటువంటి హక్కు ఉంది, భగవంతుడిని పొందేటువంటి హక్కు ఉంది. కాబట్టి ప్రభుపాద ఆయన అంటే గేట్లు తెరవడం, అప్పుడప్పుడు వరద నీళ్లతో
వరద నీళ్ళతో రిజర్వాయర్ నిండిపోయినట్లయితే మీరు గేట్లు తెరవకపోతే ఆ రిజర్వాయర్ పగిలి అంతే కదా, గేట్లు తెరవలేకపోతే తోసేసి మనం వెనకాల చెన్నైలో వెనకాల చూసాం. అది వరదలు కాదంట, 2-3 ఏళ్ళ క్రితం చెన్నైలో పెద్ద జలప్రలయం. అక్కడ రిపోర్ట్ బయటకు వచ్చింది, వాళ్ళు నీళ్ళు స్టోర్ చేద్దామని కానీ విపరీతంగా వానలు వస్తుంటే సడన్గా తెరవాల్సి వచ్చి చెన్నై అంతా కూడా నీళ్ళలో మునిగిపోయింది. మానవ కల్పిత ఉపద్రవం. సో ఈ రకంగా ప్రతి మనిషి కూడా భగవంతుని ప్రేమ పొందేటువంటి అధికారం వాళ్ళకు ఉంది. అంటే ఈయన దానికి ఏర్పాటు చేశారు. ఇది ఏదో సడన్గా వస్తున్నటువంటి ఉద్యమం కాదు. 500 సంవత్సరాల క్రితమే భగవంతుడి చైతన్య మహాప్రభు ఆయన భవిష్యవాణి చేశాడు. రానున్న 10,000 సంవత్సరాలు, ఇప్పటికి 500 సంవత్సరాలు గడిచింది, ఇంకా పెరుగుతుంది. ఇది 10,000. ఆ తర్వాత కలియుగం, ఘోరమైనటువంటి కలియుగం. ఆయన అన్నాడు, యారే లేక తారేక కృష్ణ ఉపదేశ అమార ఆజ్ఞా గురు అని తారాయుదే అని చైతన్య చరితామృతంలో కృష్ణదాస్ కవిరాజు గోస్వామి ఆయన బెంగాల్ రాసి అని ప్రభుపాల్ గారు ఆయన చెప్పారు. పృథ్వీచే ఆచ యత నగరాది గ్రామ సర్వత్ర ప్రచార హోవే మేర నామ. ఈ భూమి మీద ఎక్కడెక్కడ పట్టణాలు, ఎక్కడెక్కడ జన నివాసాలు ఉన్నాయో అక్కడంతా కూడా నా నామం యొక్క ధ్వని ఈ ప్రపంచం అంతా కూడా వినపడుతుందని చెప్పి పృథ్వీచే ఆచ యత నగరాది గ్రామ సర్వత్ర ప్రచార మూడో నామం. కాబట్టి దాన్ని ప్రభుపాద స్వామి శాస్త్రాల్లో ఉండేటువంటి దీని మీద పూర్తి నమ్మకంతో, అంటే భగవంతుడు చెప్పాడంటే అది అబద్ధమయ్యే అవకాశం లేదు. ఆయన ఒక్కడే ఒంటరిగా ఆయన మనసులో పెట్టుకుని ఈ పని అవుతుంది. ఎందుకంటే భగవంతుడు గౌరవ మహాప్రభు స్వయంగా చెప్పాడు. ఆయన 70 ఏళ్ళ వయసులో ఆయన పూర్తి నమ్మకంతో ఆయన ఈ భాగవతాన్ని తీసుకుని ఆయన బయలుదేరాడు. కేవలం 10 ఏళ్ల లోపల దాన్ని ఈ ప్రపంచం అంతా కూడా మనం అంటే ఎవరి నోట ఉన్నా కూడా ఈ హరే కృష్ణ మంత్రం వచ్చేట్టుగా. ఒకసారి బాంబేలో దేవానంద్ ఇప్పుడు ఫిల్మ్ యాక్టర్, హిందీ ఫిల్మ్ యాక్టర్. ఎప్పుడైనా చూసారో ఆఫ్రికాలో, ఆస్ట్రేలియాలో, యూరోప్లో వాళ్ళంతా లిక్కర్ తాగుతూ ఉంటారు, డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళంతా లూజ్ లైఫ్. ఎప్పుడైతే ఆయన చూశాడో విన్నాడో విదేశీ భక్తులు ఈ తన్మయత్వంతో హరే రామ హరే కృష్ణ వాళ్ళు ఊగుతో ఎగురుతో ఈ భగవన్ నామాన్ని మళ్ళీ అప్పుడు ఇండియాలో, భారతదేశంలో వాళ్ళు అనుకున్నారు ఇదంతా కూడా తాగి తమాషాలాగా వీళ్ళు ఇవంతా చేస్తున్నారు. ఆయన సినిమా తీశాడు, హరే కృష్ణ హరే రామ్ దమ్మారో దమ్మని, 1970s. అంటే ఇస్కాన్ని తమాషా పట్టించినట్టుగా, మన సనాతన ధర్మాన్ని తమాషా చేసినట్టుగా, అంటే జనాలు తాగి హరే రామ హరే కృష్ణ. అందరూ కూడా
మామూలుగా అందరూ తాగుతూ ఉంటారు. వీళ్ళంతా వాళ్ళ సినిమా చూసి వాళ్ళంతా నిజంగా తాగుతూ సారా బట్టలు హరే కృష్ణ హరే రామ్ దమ్మారే దమ్మారే అంటే అప్పుడు భక్తులకు ప్రచారం చేయడంలో వాళ్ళకి కొద్దిగా భయం పుట్టింది. అంటే ఇదంతా ఏదో డ్రగ్స్ తీసుకొని లేదా తాగి అంత క్యారెక్టర్లెస్గా అందులో ప్రభుపాద దగ్గరికి వెళ్ళి ఆయన దేవానంద్ పేరు మోసిన ఆయన ఫిలిం యాక్టరు మన ఈ మంత్రాన్ని అని చెప్పి వాళ్ళంతా కూడా డ్రగ్స్ తీసుకుని ఈ సిల్ఫాయి గంజాయి లేదా హఫీము ఇట్లాంటి నార్కోటిక్స్ తీసుకుని అంటే ప్రభుపాద భక్తులు వాళ్ళు కొద్దిగా ప్రచారానికి వెళ్ళడానికి సంకోచిస్తున్నాడు. మనల్ని అందరినీ కూడా డ్రగ్ ఎడిక్ట్స్ లాగా అట్లా అనుకుంటారు. ప్రభుపాద ఆయన యొక్క సహజమైన శైలిలో ప్రభుపాద నవ్వి ఆయన 100 మందిని భక్తులు చేశాడు. ఆయన నవ్వడం చూడగానే జనానికి ఉండేటువంటి ఆందోళన టెన్షన్ అని ఫటాఫట్ అంటే ఆయన శిష్యులకు ఆయన పుస్తకం రాశాడు. వాట్ ఈజ్ ది డిఫికల్టీ జీవితంలో ఇన్ని ఆందోళనలు అక్కడ మధ్యలో ఒకరు కూర్చోవాలి అని అప్పుడప్పుడు సరి చేయడానికి మర్చిపోయింది. ప్రభుపాద అని అంటే ఆయన చక్కగా నవ్వుతో వీళ్ళంతా మన సంస్థ పేరు చెడగొట్టారు, కానీ ప్రభుపాద ఆయన చక్కగా నవ్వేస్తూ ఆయన దాని అంత లైట్గా తీసుకున్నాడు. తర్వాత ప్రభుపాద వివరించాడు. ఆయన మనలో నిజంగా భక్తి అనేది ఉంటే ఈ విధంగా ఎవరు ఆఫ్ చేయలేరు. వీళ్ళు ప్రస్తుతం హరే కృష్ణ హరే రామ్ దమ్మారే దమ్ అంటారు. ఆ తర్వాత మెల్లిగా వాళ్ళందరూ కూడా హరే కృష్ణ హరే రామ్ అలవాటు వాళ్ళు కూడా అటువంటి చెడు అలవాట్లు వదిలిపెట్టి మారిపోతారు. ఆ విధంగా ప్రపంచం అంతా కూడా నిజానికి చైతన్య మాత్రం అంటారు బ్రాహ్మణులు భక్తులు కావటం లేదు, చదువుకున్న వాళ్ళు భక్తులు కావటం లేదు. కానీ ఎవరైతే ఎంతో నీచపు జీవితానికి దిగజారిపోయారో వాళ్ళు తొందరగా భక్తులు అవుతారు. ఎందుకంటే నిత్యానంద ప్రభులు వారు అన్నారు, మీరు నీచాతి నీచమైన వ్యక్తిని వాళ్ళని ఒక పరమహంస ఒక మహాత్ములాగా మారిస్తే అప్పుడు కదా ఈ గౌరంగ మహాప్రభు యొక్క గొప్పతనం ఈ ప్రపంచానికి తెలిసేటువంటిది. కాబట్టి అంటే ఒక నీచాతి నీచమైన వ్యక్తి కూడా ఈ హరే కృష్ణ మంత్రాన్ని అంటూ వాళ్ళు అన్ని అలవాట్ల నుంచి బయటపడితే ఇంకా కొంత బాగానే బతుకుతున్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు ఈ మిషన్ని తీసుకున్నట్లయితే వాళ్ళు ఎంత తొందరగా మారిపోతారు. సో ప్రభుపాద ఇంకో ఉదాహరణ ఇచ్చారు. మన భారతీయుల్ని ఆయన ఏనుగులతో పోల్చారు. ఏనుగు చనిపోయిన ఏనుగైనా కూడా బతికిన ఏనుగైనా ఏనుగు ఎంతో విలువ ఉంటుంది. ఎందుకంటే దాని ఒంట్లో ఉండేవన్నీ కూడా దంతాలు ఐవరీ కదా. అది చనిపోయినా కూడా ఏనుగు తెలుసో తెలీదో 5 లక్షలు 10 లక్షలు విలువ చేస్తుంది బతుకున్న ఏనుగులాగా. ఆ విధంగా ప్రభుపాద అన్నాడు భారతీయులు వాళ్ళు ఏనుగులాగా వాళ్ళు ప్రస్తుతం వాళ్ళు మర్చిపోయారు కృష్ణుని, వాళ్ళు దీన్ని నిర్లక్ష్యం చేశారు. కానీ వాళ్ళలో వాళ్ళ రక్తంలో ఈ భక్తి అనేటువంటిది ఉంది. ఎందుకంటే మనం ఋషులు లేక సంతానం కొద్దిగా మనం అంటాం కదా, ఏదైనా నిప్పు రవ్వకి గడ్డివాము తోడైనట్లయితే ఒక్కసారి పెద్ద మంటలు వచ్చేస్తాయి కదా. ఆ రకంగా మనందరిలో కూడా భక్తి అనేటువంటిది నిద్రాణంగా ఉంది. మనం ఎప్పుడైతే భక్తుల సాంగత్యంలో ఈ సంకీర్తన మార్గంలోకి వస్తామో
తొందరగా ఇప్పుడు భారతదేశంలో మనం పొద్దున్న చూసాం ఏ విధంగా మన కమిషనర్ గారు, తర్వాత ఢిల్లీలో మోడీ గారు ఇస్కాన్ జన్మాష్టమి వేడుకల్లో, లేదా మన స్పీకర్ ఓం బిర్లా ఫోటోలు వచ్చాయి. దేశం అంతా కూడా ఎక్కడెక్కడైతే ఇస్కాన్ మందిరాలు ఉన్నారో అక్కడ ఈ ముఖ్యమంత్రులు, కలెక్టర్లు, గవర్నర్లు, అంటే మామూలుగా ఎవరు కూడా బజార్లో తిరిగే సాధువులతో పాటు, లేదా బజార్లో అడుగు తింటూ ఉంటారు, చెడు అలవాటు నుండి అజ్ఞానంలో వాళ్ళు గలీజుగా బతుకుతూ ఉంటారు. అటువంటి వాళ్ళతో వాళ్ళు కూర్చోవడం ఇష్టపడరు కదా. కానీ ప్రభుపాద ఆయన కాషాయ గుడ్డలు కట్టుకునే వాళ్ళు, మామూలుగా దేశంలో కాషాయ గుడ్డలు, ఏం చేత కానివాడు, ఏం లేనివాడు, ఒక సోమరిపోతులో బతకడానికి వాడు కాషాయ గుడ్డ ఊళ్ళో తిరిగి జనాల దగ్గర, అంటే మన హిందువులు అమాయకులు కాషాయ గుడ్డలు చూడగానే ఎవరు స్వామి వచ్చాడని చెప్పి 10 రూపాయలు ఇరవై చేస్తూ ఉంటారు. అంటే దాన్ని ఒక ఈ కాషాయ గుడ్డల్ని ఒక అడుగు తినే వృత్తిలాగా. కానీ మన గౌడీ వైష్ణవ సంప్రదాయంలో భక్తి వేదాంత స్వామి, భక్తి సిద్ధాంత సరస్వతి, గౌరీ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్, భక్తి వినోద్ ఠాకూర్, వీళ్ళంతా కూడా ఆ సమయంలో భక్తిని చదువుకున్న వాళ్ళు ఎవరు పట్టించుకోకుండా, ఎవరు ముసలాళ్ళు, ఈ ఆడాళ్ళు, ఏం పని లేని వాళ్ళు, అటువంటి అంటే వాళ్ళని చూసి ఎవరు సీరియస్గా తీసుకుంటారు. అందుకని ఇదంతా కూడా మీకు ప్రారంభంలో చెప్పినట్టుగా షడ్ గోస్వాములు వాళ్ళు చైతన్య మహాప్రభు వాళ్ళకి ఆదేశాన్ని ఇచ్చారు. ఈ భక్తి అనేటువంటిది సులభం కాదు. ఇది తెలియడం కోసం ముందు కర్మయోగం, ఆ కర్మయోగం అంటే శాస్త్రాలు చెప్పినట్టుగా మనం కర్మలు చేయడం, పాపము పుణ్యము చూసుకుంటాం, పరోపకారం చేస్తాం. ఆ కర్మయోగం పట్టితే మెల్లిగా మనకి ఆత్మజ్ఞానం, ఎప్పుడైతే మనం సత్వగుణంలోకి వస్తామో అప్పుడు మెల్లిగా మనకి తెలుస్తుంది శరీరానికి ఆత్మకి తేడా మనకి తెలుస్తుంది. పట్టుబడి సో ఆత్మకి శరీరానికి దాని జ్ఞానయోగం అంటారు. మనం నేను మనస్సు కాదు, నేను శరీరం కాదు, నేను ఆత్మని. కానీ ఆ విధంగా మైండ్ కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం, జ్ఞానయోగం. ఆ విధంగా మనం మనస్సు కంట్రోల్ చేస్తూ పోరాటం చేస్తూ మెల్లిగా ధ్యానయోగం, ధ్యానంలోకి వస్తారు. అంటే ఎలా మనసుని ఇంద్రియాలని ఎలా కంట్రోల్ చేసుకోవాలని. ఆ ధ్యానయోగం అనేది ఈ కలియుగానికి అనుకూలమైనటువంటి కాదు. నిజంగా ధ్యానయోగం చేయాలంటే మనం ఇల్లు వాకిలు వదిలిపెట్టి, పట్టణాలు వదిలిపెట్టి, మనం ఏ అడవిలకు టేకే బాబా వయసు డిస్టర్బెంట్ ఎవరు బాబా తీసుకెళ్ళి అక్కడికి కొద్దిగా ట్రైంగ్ టు సే సంథింగ్ మధ్యలో. జ్ఞానయోగం మెల్లిగా ధ్యానయోగం అంటే ఏ విధంగా మనసును కంట్రోల్ చేసుకోవాలని చెప్పి కూర్చుని గంటలు కూర్చుని మనం బుద్ధుడు చేసినట్టుగా ధ్యానయోగం అరక చేస్తాం. కానీ కలికాలానికి ఈ ధ్యానయోగం అది వీలు కాదు. ఎందుకంటే ధ్యానయోగానికి మన 6వ అధ్యాయంలో ఎన్ని షరతులు భగవంతుడు చెబుతారో అప్పుడు అర్జునుడు దాన్ని ఆ రోజుల్లో 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడు గురువుగా దొరికి, భగవంతుడు గురువుగా దొరికి, అర్జునుడు అంత గొప్ప కురువంశంలో పుట్టి అంత గొప్ప గురువుల దగ్గర ద్రోణాచార్యుడు, వీళ్ళందరి దగ్గర కృపాచార్యుడు, అటువంటి గురువుల దగ్గర ట్రైనింగ్ పొంది
కృష్ణుడు లాంటి దేవుణ్ణి ఆయన గురువుగా పొంది అయినా కూడా ఆయన చెబుతున్నాడు. ఆయన ఈ ఆరోగ్య ఆఖరిలో ఆయన యోగం ప్రవక్తాన్ని మీరు ఏ యోగాన్ని అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో అది నా మనసు చంచలమైంది అవడం వల్ల అది ప్రాక్టికల్గా నాకు అనిపించడం లేదు. మరి గృహస్థులు, ఉద్యోగస్తులు ఇటువంటి వాళ్ళు ఎన్నో బాధ్యతలు, ఎన్నో పనులు ఉంటాయి. అటువంటి వాళ్ళు ఏ విధంగా మనసును దేవుడికి పెట్టుకోగలరు? వీలు కాదు. అప్పుడు భగవంతుడు అంటాడు, అసంశయం మహాభావం మనోదుర్నిగ్రహం చలం అభ్యాసనకు ఉంటాయా. ఆయన సరైనటువంటి యోగ పద్ధతిని మనం వైరాగ్యంతో, అంటే ఈ భక్తి యోగంలోకి ఎవరు రాగలుగుతారంటే, ఈ సంసారంలో నాకు సుఖం దొరికే అవకాశం లేదు, ఈ సంసారంలో నేను దుఃఖాలని తప్పించుకోలేను అంటే ఆ మాత్రం మనకి ఆ తెలివితేటలు ఉండాలి. మేము అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, ఎవరినో వచ్చి నాకు జీవితం అంటే విసుగొచ్చింది, ఐఎమ్ డిసప్పాయింటెడ్ విత్ లైఫ్, ఐఎమ్ డిస్గస్టెడ్ విత్ లైఫ్, ఐఎమ్ ఫ్రస్ట్రేటెడ్ విత్ లైఫ్. వాళ్ళ జనాలు అటువంటి వ్యక్తిని కలిస్తే వీడికి బతకడం చేత కాదనుకుంటారు. అంతేగా ఐఎమ్ ఇన్ డిప్రెషన్, ఐఎమ్ డిస్గస్ట్, ఐఎమ్ ఫ్రస్ట్రేటెడ్. నిజానికి వాళ్ళు కరెక్ట్గా మాట్లాడుతున్నారు. అంటే మనం ఇంకా ఏదో సుఖపడతాం అనుకుంటున్నాం, కానీ ఆయన ఆ లిమిట్కి వచ్చి చదువుతున్నాడు, ఈ సంసారం ఏం బాగాలేదు. అంటే సంసారం బాగాలేదు అన్నప్పుడు వాట్ ఈజ్ నెక్స్ట్? మీకు మన కుటుంబం, మన పెళ్ళాం బిడ్డలు, మన తినడానికి ఉంది, పర్వాలేదు, మనకు గౌరవం ఉంది, ఇటువంటి వాళ్ళు మస్తుగా అలాగే బతుకుతారు. కానీ ఎవరైతే దాని నుంచి కూడా బయటకు వచ్చి వాళ్ళు, అది రోగాల వాళ్ళు కావచ్చు, వాళ్ళకి దరిద్రం వాళ్ళు కావచ్చు, లేదా వాళ్ళు కోర్టు కేసులు పడి దరిద్రం పట్టిన వాళ్ళంతా భక్తిలోకి వస్తున్నారు. అయింది రావట్లేదు. రోగాలు వచ్చిన వాళ్ళంతా కూడా భక్తిలోకి వస్తున్నారా? రావట్లా. అంటే ఎవరన్నా రోగాలుండి, దరిద్రం ఉండి, కోర్టు కేసుల్లో పడి ఆ వ్యక్తి మందిరానికి వచ్చాడంటే అది కూడా సామాన్యమైన విషయం కాదు. అంటే అతనికి పూర్వజన్మ సుకృతం ఉన్నట్టు. భగవద్గీత 7వ అధ్యాయంలో వస్తుంది. ఆయన శత్రుల మీద భజంతే మా జన సుకృతున అర్జున పార్థ జిజ్ఞాసు జ్ఞానించ అని చెబుతాడు. కష్టాల్లో ఉండేవాళ్ళు, తర్వాత తీరని కోరికలు ఉన్నటువంటి వాళ్ళు, ఆ తర్వాత జ్ఞానాన్ని అన్వేషించేటువంటి వాళ్ళు, ఎవరైతే జీవితంలో నాకు నిజమైనటువంటి అనుభవం కావాలా, జ్ఞాని, అటువంటి వాళ్ళు వేరు మార్గాల్లో వెలుగు మొత్తానికి భగవద్గీత దగ్గరికి, ఆ తర్వాత గురువు దగ్గరికి, ఆ తర్వాత మెల్లిగా ఈ భక్తి మార్గంలోకి రాగలుగుతారు. అంటే ఇక్కడ మీకు సంక్షేపంగా మీరు జీవితంలో నిజంగా మీకుండేటువంటి చిన్న చిన్న ఆనందాలు, మీకుండేటువంటి చిన్న చిన్న సదుపాయాలు, ఇది కాకుండా నాకు అంతులేని ఆనందం కావాలా. సమస్యలు ఎరంగా బాగా తాగిన మత్తులో ఉన్నటువంటి వ్యక్తి కాలువ పక్కన పడినాడా, ఆయన ఉద్యోగానికి వెళ్లకుండా, లేదా ఇంటి బాధ్యతను పట్టించుకుని తాగుడు మత్తులో ఉన్నాడు. అదే రకంగా నిజంగా మనకి భగవంతుడి యొక్క భక్తి, ఆ మత్తు కలిగిందంటే
మనకి ఇవన్నీ కూడా మనల్ని ఆకర్షించలేవు. భగవద్గీతలో శ్లోకంలో అంటారు, సుఖం ఆత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం. నిజమైనటువంటి సుఖం మనసుకి ఇంద్రియాలకి అతీతమైనటువంటి సుఖం ఆత్యంతికం. అత్యంత సుఖం మీకు కావాలంటే మీరు మీకుండేటువంటి కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం, వీటి ద్వారా మీరు సుఖాన్ని అవన్నీ కూడా పరిమితమైనటువంటి. కాబట్టి మనిషి మెల్లిగా ఈ భక్తి మార్గంలో వచ్చినట్లయితే ప్రభుపాద ఆయన భగవద్గీతని ఒక లా బుక్, అంటే మీరు దేవుడి గురించి ఎలాంటి ప్రశ్నలకైనా జవాబులు కావాలంటే మీరు భగవద్గీతని బాగా అంటే ముందు నుంచి ఆఖరి దాకా ఎంత చదువుతుంటే అంత మీరు భగవద్గీతలో పడిపోతారు. మీకు జ్ఞానం, అనుభవం కలగడం ప్రారంభమవుతుంది. దాని నుంచి మీరు బయటికి రాలేరు. కృష్ణుడు భగవద్గీతలో 2-3 శ్లోకాలు నేను చదువుతా. ఒకటి ఆయన అంటున్నాడు, అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మా భూదా భావ సమన్విత. ఈ సంసారంలో భౌతికము ఆధ్యాత్మికము అయినటువంటి అంతా కూడా, అంటే మనం చైతన్యం, కాన్షియస్నెస్, భగవంతుడు అంటాడు దానికి మూలం నేనే. భౌతికం మీరు చూస్తున్నారు, ఈ సంసారంలో రకరకాల శరీరాలు, కుక్కలు, పిల్లులు, దోమలు, ఈగలు, బల్లులు, పులులు, చూడడానికి రకరకాలుగా. కానీ ఇదంతా కూడా పదార్థం, భౌతికం. కానీ భగవంతుడు అన్నాడు ఈ శరీరం, దీంట్లో ఉండేటువంటి ఆత్మ, ఈ రెండింటికి కూడా కారణం నేను. ఇది తెలుసుకున్నటువంటి వాడు అహం సర్వస్వ ప్రభువు, ఈ సృష్టిని అంతా కూడా నేను చేశాను, ఈ సృష్టిని అంతా కూడా నేను పోషిస్తున్నాను. ఎవరికైతే ఈ విషయం తెలుస్తుందో అటువంటి బుద్ధిమంతుడు ఆయన బోధ భావ పూర్తి తెలివితేటలను ఉపయోగించి పూర్తి ఎమోషన్స్, అంటే అది పూర్తి అంటే ప్రేమ అంటాం కదా, పూర్తి ప్రేమతో పూర్తి తెలివితేటలతో మనం మైండ్ అండ్ హార్ట్ మనం ఆలోచనని ఎలా కృష్ణుడికి సేవ చేయాలో మనం కృష్ణుడిని వదిలిపెట్టలేము అంటున్నాడు. అని ఎవరికైతే ఈ విషయం తెలుస్తుందో. ఇంకో శ్లోకంలో కృష్ణుడు మత్త పరతరన్నాన్య కించిదస్తి ధనంజయ మయి సర్వ విధం ప్రోతం సూత్రే మణిగణివ. ఇక్కడ చక్కటి ఉదాహరణతో భగవంతుడు తన దైవత్వాన్ని ఆయన విశదపరుస్తున్నాడు. ఈ శ్లోకంలో అంటున్నాడు నాతో సమానమైనటువంటి, నేను మీ అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు, హనుమంతుడు రాముడికి సహాయం చేశాడు పెద్ద ఎత్తున. చూడడానికి ఎందుకు హనుమంతుడి విగ్రహాలు మనకి రాముడి కంటే హనుమంతుడి విగ్రహాలు మీరు దేశం అంతా చూస్తారు. అంటే మామూలు వ్యక్తులకి హనుమంతుడు బజరంగ బలి, ఆయన ఏ పనైనా కూడా అవలీలగా చేయగలరు. అటు వాళ్ళు హనుమంతుడిని ఆరాధించరు. కానీ హనుమంతుడు ఆయన రోమరోమలో రామనామం ఉండి ఆయన రామనామంతో రాముడి అనుగ్రహంతో అంటే భగవంతుడి ఇచ్చినటువంటి శక్తితో ఆయన ఆ విధంగా తయారయ్యాడు. అది తెలియక జనాలు డైరెక్ట్గా హనుమంతుడిని పూజిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ కృష్ణుడు ఈ శ్లోకంలో చెబుతున్నాడు మత్త పరతర నాణ్యం. మన ఆకాశంలో చూస్తే సూర్యుడు ఎంత ఎన్ని అంతులేని కాలంగా అంతులేనటువంటి వేడి వెలుతురు
అంటే ఎక్కడి నుంచి వస్తుంది అన్నట్టుగా సూర్యుడు ఎంత పవర్ఫుల్. అదే రకంగా మనం గాలి, నీళ్ళు, సముద్రంలో నీళ్ళు, మనం గాలి ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఎంత పవర్ఫుల్ కదా. ప్రకృతి శక్తుల ముందు ఏ మానవుడు కూడా నిలబడలేదు. కానీ ఇక్కడ చూస్తాడు, మొత్తం నాతో సమానమైనటువంటిది కానీ నాకంటే ఎక్కువైనటువంటిది కానీ, అంటే చూడడానికి బ్రహ్మదేవుడికి 4 తలకాయలు ఉండి ఆయన సృష్టికర్త విష్ణుమూర్తి, ఆయన బొడ్డు నుంచి బ్రహ్మదేవుడు వచ్చి, తర్వాత శివుడు వచ్చి, శివుడు ఆయన లయకారుడు కదా. శివుడు ఆయన ప్రళయాన్ని సృష్టిస్తాడు, బ్రహ్మదేవుడు ఈ జగత్తును సృష్టిస్తాడు. చూడడానికి వీళ్ళంతా పవర్ఫుల్గా, కానీ భగవంతుడు అంటున్నాడు ఆయన నాతో సమానమైనటువంటిది కానీ నాకంటే ఎక్కువైనటువంటి సత్యం మరొకటి లేదు. ఉదాహరణ ఇస్తున్నాడు. ఏ ఉదాహరణ? నా మెల్ల మీరు తులసిమాల చూస్తున్నారు కదా, నా మెల్ల తులసిమాల. ఈ తులసిమాల లేదా ఈ పూలమాల నా మెల్ల వేలాడుతుంది. మీకు దూరం నుంచి చూస్తే ఈ పూలన్నీ నా మెల్ల వేలాడుతున్నాయి. పిల్లలు అట్లా అనుకోవచ్చు, కానీ కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి తెలుసు ఈ పూలు వాటి అంతటా ఇట్లా ఉండలేవు. వీటి వెనకాల దారం ఉంది కదా, దారం మనకు కనబట్టలా. కానీ దారాన్ని తీసేస్తే ఈ పువ్వులన్నీ కూడా ఇట్లా తక్కిరి బిక్కిరిగా పడిపోతాయి. అంటే భగవంతుడు అన్నాడు ఈ సృష్టిలో అన్ని ఇండిపెండెంట్గా, అన్ని పవర్ఫుల్గా అన్నీ నడుస్తున్నట్టుంటాయి. ఒక ఆయన అన్నాడు, నేను ప్రకృతినే అతి గొప్పదిగా నేను స్వీకరిస్తాను అంటే ఆయన కృష్ణుడు అర్థం కాల. ఆ కృష్ణుడేంది ఆయన రాత్రులు చేస్తాడు, కృష్ణుడేంది ఆయన చిలిపి చేష్టలు చేస్తాడు. కృష్ణుడు ఆయన బంధువుల మధ్య యుద్ధాన్ని మహాభారతి కనిపించి, అంటే కృష్ణుడు అది కొద్దిగా పజిలింగ్ లాగా ఉంది. అది ఆ కృష్ణుడు జన్మకు తెలియస్తారు. కానీ ప్రకృతి ముందు ఎవరైనా కూడా తల వంచాల. అంటే ముసలితనాన్ని తప్పించుకోలేరు, రోగాన్ని తప్పించుకోలేరు, చావుని తప్పించుకోలేరు. ఇదంతా కూడా ప్రకృతి ద్వారా. కానీ కృష్ణుడు భగవద్గీతలో ఆయన చూస్తాడు, ఆయన యమరాజు కావచ్చు, ఆయన ఇంద్రుడు కావచ్చు, ఆయన సూర్యుడు కావచ్చు, ఆయన బ్రహ్మదేవుడు కావచ్చు, శివుడు కావచ్చు, భగవద్గీత వాళ్ళందరూ కూడా నా నుంచి శక్తి పొందడం వల్ల వాళ్ళు ఆ విధంగా. మీరు భాగవతం చదివినట్లయితే మీకు ఈ కృష్ణుడు, శివుడు, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, మీరు ఎవరన్నా ఇక్కడ ఎంతమంది మీలో ఇక్కడ దాదాపు ఒక 500 మంది దాకా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఎంతమంది ఇళ్లలో శ్రీమద్ భాగవతం ఉంది చేతులతోనే. ప్రభుపాదులు వారు రాసినటువంటి భాగవతం 18 పుస్తకాల్లో ఈ ఆసనం ఎంత వెడల్పుగా ఉందో ఆ పుస్తకాలన్నీ లైన్లో పెడితే ఇన్ని పుస్తకాలు అవుతాయి. 18 సంపుటాలు, ఒక్కొక్క పుస్తకంలో 800 నుంచి 1000 పేజీలు దాకా ఉంటాయి. అట్లాంటి 18 పుస్తకాలు. అంటే ఎంత డీటెయిల్గా కృష్ణతత్వాన్ని ఆయన ఎవరైనా చదివితే మీరు ఒప్పుకోక తప్పదు. ఎంతమంది ఇళ్లలో భగవద్గీత ఇళ్లలో ఉండవచ్చు మీకు తెలియడానికి. మీరు దేవుడి పాఠాలు నేర్చుకోవడానికి వస్తే ఇఫ్ యూ కమ్ టు లర్న్ ది సైన్స్ ఆఫ్ గాడ్ రియలైజేషన్, మీరు భగవత్ సాక్షాత్కారాన్ని మీరు పొందాలి అనేటువంటి దిశలో అడుగులు వేస్తే మీరు చదవాల్సిన మొదటి పుస్తకం భగవద్గీత కదా. ఆ భగవద్గీతలో బేసిక్స్ అన్నీ ఉంటాయి. ఆ తర్వాత మీరు లోతుగా కృష్ణుడి గురించి తెలుసుకోవాలంటే ఆ తర్వాత పుస్తకం భాగవతం. ఎంతమంది ఏళ్లలో ఈ భాగవతం సెట్ ఉంది చేతులతో ఇక్కడ మీ దగ్గర లేదా? భాస్కరయ్య గారు భాగవతం ఉందా మీ ఇంట్లో?
ఎప్పుడు తీసుకున్నారు? మీరు నిజంగా చక్కగా జీవితంలో ఎప్పుడు చావు భయం లేకుండా, ముసలితనం యొక్క లక్షణాలు లేకుండా, శరీరం ముసలిదైనా కూడా ఈరోజు భాగవతం చదువుతుంటే ఒక ఆయన ఒక బిఎస్ఎన్ఎల్ డి గారు నేను వాకింగ్ పోతుంటే ఆయన తొందరగా నా దగ్గరికి వచ్చి స్వామి స్వామి అని ఆపు చేసి, నేను రోజు మిమ్మల్ని వాకింగ్లో చూస్తూ ఉంటాను, మీ ఉత్సాహానికి లేక మీ ఎనర్జీకి కారణం ఏంటి సార్ అంటే నేను భాగవతం చెప్పాను. మేము రోజు కూడా మందిలో భాగవతం చదువుతాం. ఎవరైతే రోజు ఆ భాగవతాన్ని తాకుతారో, దాన్ని పూజించుకుంటారో అప్పుడు కూడా లాభం ఉంటుంది. ఇంకా చదివితే ఇంకేం చెప్పాలా, కంప్లీట్గా ఎన్లైటన్మెంట్. అంటే మీ మనసుకి ఎప్పుడు విసుగు, మీ మనసుకి డిప్రెషను, మీ మనసుకి బలహీనతలు, మీ మనసుకి మోహం, ఇల్యూజన్ ఇవన్నీ లేకుండా ఉండాలంటే మీరు రోజు భాగవతం ఆ బొమ్మలు చూస్తున్న రోజు దానిలో ధ్రువుడి గురించి, ప్రహ్లాదుడి గురించి, బలి మహారాజు గురించి రకరకాల యుగ యుగాల్లో ఉండేటువంటి రాజా మహారాజుల యొక్క గొప్ప రాజులందరి గురించి ఉంటున్నాను. మీరు నెక్స్ట్ మీరు ఈ వయసు నుంచి ఇంకా జీవితం ముగిసే లోపల మీరు ఈ దారి నుంచి పడిపోకుండా ఉండాలంటే, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు డీవియేట్, మీరు ఈ భక్తి మార్గం నుంచి మీరు పడిపోకుండా ఉండాలంటే మీరు భాగవతాన్ని గట్టిగా పట్టుకోవాలి. భాగవతంలో ఒక శ్లోకంలో వస్తుంది, నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భాగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. గీత శ్లోకాలు కానీ భాగవతం శ్లోకాలు కానీ అర్థం కాకపోయినా అవి ఎంతో ఇంపుగా ఉంటాయి, వినడానికి ఎంతో మధురంగా ఉంటాయి, దానికి మీరు ఆకర్షితులు అవుతారు కదా. చక్కగా గీత శ్లోకాలు చదువుతూ ఉంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం సర్వం ప్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామై వైష్ణవి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే. భగవద్గీతలో శ్లోకాలు చదువుతుంటే ఒక రకమైనటువంటి దాన్ని అంటారు ఈ రోమాలు నిక్క పొడుచుకోవడం, లేదా మీకు ఒళ్ళు గగురుపాటు కలగడం, మీరు మీకు వయసుతో సంబంధం లేకుండా మీరు ఒక మనసులో ఒక తాజాదనాన్ని మీరు అనుభవించగలుగుతారు. కాబట్టి మీ నెక్స్ట్ టార్గెట్ మీరు పెట్టుకోవాల్సిందే, నేను భాగవతాన్ని ఇంట్లో పెట్టుకుని. ఎందుకంటే భాగవతం అది మీ బయాలజీ బుక్ లాగా, మీ కెమిస్ట్రీ బుక్ లాగా డెడ్ బుక్ కాదు కదా. బుక్స్ ఆర్ డెడ్. మీరు ఒక బాటనీ పుస్తకం పెట్టుకుంటే అదే మిమ్మల్ని పిలవదు. మీ ఇంట్లో భగవద్గీత పెట్టుకున్నారనుకోండి, అట్లా చూసి ఇట్లా చూసి వాటిట్లో ఎవరు చచ్చిపోతే మీరు కర్మంత్రానికి పోయి వస్తారు, కూర్చుంటారు. ఆ భగవద్గీత చూసి ఏముందో దీన్ని తెలుసుకోవాలా, పిలుస్తున్నాడు భగవంతుడు. నువ్వు ఇన్ని మాటలు కర్మంత్రాలు పోయి చావడం చూసి వచ్చావు, కానీ నీ సాగుతుంది ఏమైనా తయారవుతున్నావు ఏంటి? ఆ భగవద్గీత ఇంట్లో ఉంటే, భగవద్గీత ఇంట్లో లేకపోతే మన ఇదే చనిపోతే అంటారు కదా, శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం. ఈ ఆడవాళ్ళ పిల్లలు కానప్పుడు ఆ టైంలో అంత చిన్న బొక్కలోంచి ఇంత పెద్ద పిల్లాడు వచ్చేప్పుడు వాళ్ళు ప్రాణం పోయినట్టు ఉంటుంది. వద్దురా బాబు, ఈ సెక్స్ అక్కర్లేదు, ఈ పిల్లలు అక్కర్లేదు. కానీ మెల్లిగా మళ్ళీ అదంతా అయిపోయింది, డెలివరీ అయిపోయిన తర్వాత ఆ నొప్పి లేకపోతే మళ్ళీ కోరికలు ప్రారంభం, మళ్ళీ తయారవుతారు.
ఏదైనా ప్రసూతి వైరాగ్యం బాధ తట్టుకోలేక వద్దనుకుంటారు. కానీ ఆ బాధ పోగానే మళ్ళీ కుక్క తోకలాగా మళ్ళీ అదే బతుక్కి. దీని నుంచి బయటపడాలంటే భాగవతం అయితే మన మైండ్ మళ్ళీ కిందకి రాకుండా ఉంటుంది. యూ విల్ నాట్ కమ్ డౌన్, మూవ్ అప్, స్టే హై ఫర్ ఎవర్ కదా. కాబట్టి గీత ఆఖరి శ్లోకం భగవంతుడు పెద్ద పబ్లిసిటీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు. మనంతా కూడా వీ గెట్ సోల్డ్ టు అడ్వర్టైజ్మెంట్స్. మీరు ఆ విజ్ఞాపనలు ఆ అడ్వర్టైజ్మెంట్ చదివి మీరంతా ఆశపడతారు. నా చర్మం మెరుస్తుందంట, నా చర్మం తెల్లగా మంచి అందంగా తయారు. యూ బిలీవ్ దట్. అట్లేం కాదు, అది వాడు అమ్ముకోవడానికి రకరకాలుగా వాడు విజ్ఞాపనలు చేస్తూ ఉంటాడు. కానీ భగవంతుడు చెబుతున్నాడంటే ఇట్ ఈస్ ఫర్ సర్టన్. భగవంతుడు చెప్పాడంటే దానికి తిరుగులేదు. భగవద్గీత 18వ అధ్యాయం ఆఖరి శ్లోకం 78వ శ్లోకంలో యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థ గణోదర తత్ర స్త్రీ విజయో భూతిర్ ధ్రువ నీతిర్ మతిర్మమ. శ్రీ విజయ భూతి విభూతి నీతి, విభూతి నీతి, శ్రీ విజయ అంటే శ్రీ అంటే సంపద, లక్ష్మీదేవి. ఎవరైతే రోజు కృష్ణనామం కానీ భగవద్గీత చదవడం కానీ రోజు కృష్ణుని రోజు చేస్తూ ఉంటే ఆయన ఉన్నాడు, వాళ్ళకి సంపద అనేటువంటిది అడగకుండానే వాళ్ళ ఇంటికి వస్తుంది. రెండోది విజయం, మనకి యోగ్యతలు కలుగుతాయి మనం రోజు కృష్ణ భక్తి చేస్తూ ఉంటే. తర్వాత మనకి శక్తి, మన వల్ల కాదు అన్నటువంటి కూడా మనం భక్తి చేస్తూ ఉంటే ఇది ఎందుకు కాదు. ప్రభుపాద అనేవాడు ఇంపాసిబుల్ ఇస్ ద వర్డ్ ఇన్ ఫూల్స్ డిక్షనరీ. నిజంగా భక్తి చేసేవాడు ఏది అసంభవం అనుకోడు. భగవంతుడు కావాలంటే ఏం కాదు, ఏదైనా కూడా అవుతుంది. నీతి, మామూలుగా మనకి డబ్బు ఉన్నా, మనకి హోదాలున్నా, మనకి ఎంత శక్తి ఉన్నా మనలో ఒక అహంకారం అనేటువంటిది, మనలో గర్వం అనేటువంటిది, ఐఎమ్ స్పెషల్, ఐఎమ్ యూనిక్. అంటే మిగతా వాళ్ళు అలాగే చేయలేరు. కానీ మనం భక్తులు అయ్యి ఇవి పొందినట్లయితే మనలో అహంకారం అనేది ఉండదు. నీతి అంటే అన్ని మర్యాదలు పాటిస్తాం, పెద్ద చిన్న చూసుకుంటూ మనం ఒక భాగవతంలో ఒక శ్లోకం ఉంది, భక్తుడైనటువంటి వాడు తనకంటే తక్కువ వాళ్ళని కలుసుకుంటే నేను పాపకి సహాయం చేయాలా, డామినేట్ చేయాలా, రచన చేయాలి కాదు. మనకంటే తక్కువ స్థితిలో ఉన్నవాళ్ళు చూస్తే హౌ కెన్ ఐ హెల్ప్ హిమ్, హౌ కెన్ ఐ బూస్ట్ హిమ్. అంటే ఈ నోస్ హౌ టు హెల్ప్ పీపుల్. రెండోది తనతో సమానమైన వాళ్ళంటే మనకి ఈర్ష్య కలుగుతుంది. మరి నాలాగే అన్నీ నేర్చేసుకున్నాడు. కానీ మనం భక్తులైనట్లయితే మా ఇద్దరికి సమానంగా తెలుసు. అంటే మొట్టమొదటి నేను గౌరవిస్తాను. మామూలుగా మన ఇద్దరం సమానం అయితే వీడు నాకు దండం పెడితే కదా నేను దండం పెట్టేది, అది నాకే నేను అనాలి. కానీ భక్తుడు ప్రోయాక్టివ్, చక్కగా ఎవరైనా తనలాంటి వ్యక్తులని వెంటనే ముందు గౌరవిస్తాడు. అవతల వ్యక్తి స్నేహహస్తాన్ని స్వీకరిస్తాడు. మూడోది మనకంటే పెద్దవాళ్ళు అయినప్పుడు మనకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ భక్తులైతే నేను వీళ్ళకి దగ్గర వినయంగా ఉన్నట్లయితే, తల్లిదండ్రుల దగ్గర వినయంగా ఉంటే పిల్లకాయలు తెలివితేటలు బాగుంటాయి. మన అధ్యాపకుల దగ్గర వినయంగా ఉంటే వాళ్ళ ఆశీర్వాదం కలుగుతుంది. కానీ మనకంటే కూడా పెద్దవాళ్ళు ఎవరైనా కనిపించినప్పుడు
మనం సంకోచం లేకుండా మనం చక్కగా వాళ్ళ దగ్గర వినయంగా ఉంటే మనకి యోగ్యత లేకపోయినా కూడా ఎంత టైం పడుతుంది చెప్పలేదు అలాగే నేను మీ అందరికీ ఇచ్చేటువంటి సలహా మనం అయిపోయింది 12 అయిపోయింది మీరందరూ ఇక భగవద్గీత భాగవతం మీరు జీవితంలో ఇంట్లో పెట్టుకొని చదివి అలవాటు చేసుకోండి. రెండోది మీరు ఎక్కడ ఉన్నా కూడా కారులో ఉన్నా ఆఫీసులో ఉన్నా పార్కులో ఉన్నా ఎక్కడున్నా ఎప్పుడు టైం దొరికినా కూడా మీరు ఖాళీగా ఉండమాకండి. ఖాళీ దిమాగ్ సైతాన్ కా ఘర్, ఐడియల్ మైండ్ డెవిల్స్ వర్క్షాప్. ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు, ఇక భగవన్నామం. మూడోది మీరు వీలున్నప్పుడల్లా భక్తుల యొక్క సహవాసం, భక్తుల మధ్యలోకి వస్తే మనకి తెలియకుండానే వాళ్ళ నోటి నుంచి మనకు అవసరమైంది దేవుడు ఏదో మనకి చెబుతాడు. నాలుగోది మన భోజనం మీరు చక్కగా దేవుడికి నైవేద్యం పెట్టి తినే అలవాటు, శాకాహారం దేవుడికి నైవేద్యం పెట్టి మీరు ఈ పనులు చేస్తూ ఉంటే సులభంగా సునాయాసంగా మీరు ఈ భక్తులకు రాగలుగుతారు. మీ అందరికీ శుభాకాంక్షలు. హరే కృష్ణ.